72వ సర్గము. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వరుసగా సీత, ఊర్మిళ మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహములనొనర్చుటకు నిశ్చయించుట, వివాహములకు ముందు నాంది ప్రభృతి శుభకార్యములను నిర్వర్తించుట. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభువుతో ఇట్లనెను. ఇక్ష్వాకు, విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటిలేనివి, వాటి వైభవములు వర్ణింపనలవి కానివి. ఆ వంశజులతో సరితూగగల రాజన్యుడెవడునూ లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి. రూపలావణ్య వైభవములయందును సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేనొక మాట చెప్పదలచితిని, ఆలకింపుడు. ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్ముని కుమార్తెలు ఇద్దరును మాండవీ శృతకీర్తులు, నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమా, ఆ కన్యలిరువురను భరతకుమారునకు, ధీశాలి అయిన శత్రుఘ్నునకును ఇచ్చి వివాహము జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథపుత్రులందరునూ అపూర్వ రూపయౌవన సంపన్నులు. లోకపాలురతో సాటియైనవారు, దివ్యపరాక్రమశాలురు. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్యకార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహబంధములచే ఉభయవంశముల సంబంధములను దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో గూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించినవాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహబంధములు, సంబంధ బాంధవ్యములు ఏర్పడుట ఎంతేనీ యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించియున్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు. మీకు పుణ్యముండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు, మాండవీ శృతకీర్తులు, భరత్శత్రుఘ్నులకు పత్నులగుదురుగాక. ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులను, ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మఖానక్షత్రము, రేపు పూర్వఫల్గుని పుబ్బ నక్షత్రము, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఉత్తర సంతానప్రదుడైన భగప్రజాపతి ఉత్తర నక్షత్రమునందున్నప్పుడు వివాహము జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి. ఇట్లు మృదుమధురముగా పలికి జనకమహారాజు వినమ్రుడై దోసిలొగ్గి ఆ మునివరులతో మరల ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుటకు అనువుగా మహోపకారమొనర్చితిరి. ఎల్లప్పుడునూ నేను మీ అంతేవాసిని, శిష్యుడను. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నతాసనములను అలంకరింపుడు. మీరు మా మిథిలానగరమును దశరథునయోధ్యనువలే భావింపుడు. మిథిలానగరముపై మీకు సర్వాధికారములను గలవు. ఇందే మాత్రము సందేహము లేదు. సముచితముగా ఆజ్ఞాపింపుడు. విదేహప్రభువైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలానగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహాసద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులను, రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కుశుభములు కలుగును. నేను మా విడిదికి చేరెదను. నాందీదేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభకార్యములను నిర్వర్తించెదను. అంతట వాసిగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కుని వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులతో గూడి తన విడిదికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాందీ కార్యక్రమములను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలములో గోదానపూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకుని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను ధర్మముననుసరించి బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. పుత్ర ప్రేమగలవాడును నరేంద్రుడును అయిన దశరథుడు బంగారు కొమ్ములుగలవియు, సమృద్ధిగా పాలనిచ్చినవియు, దూడలు గలవియు అగు 4,00,000 గోవులను, పాలను పితుకుటకు ఉపయోగపడు కంచుపాత్రలను, ఇంకను పుష్కలముగా ధనమును, ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన, స్నాతక కార్యసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. గోదానములోనర్చి పుత్రులతో గూడినవాడై దశరథుడు లోకపాలురతో గూడి ప్రసన్నచిత్తుడయున్న ప్రజాపతివలె విలసిల్లిచుండెను.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 72వ సర్గము సమాప్తము.